हिंदी सा कौन है? हिंदी सा ना टोप दी है क्या दी हाँ क्या दी మళ్ళీ ఫైల్ తెప్పించు తెప్పిస్తే సైన్ అవుతుంది మంచి సార్ ఉన్నాడు తిప్పి ఎడ్న ఉంటాను సార్ చైర్లు కొంచెం సార్ సార్ మళ్ళీ ఒక సైన్ పెట్టి అందరు ఉన్నట్టు ఉంటుంది సార్ మళ్ళీ సైన్ పెట్టి అందరు ఉన్నట్టు ఉంటుంది అందరు ఉన్నారు మీడియా వేరే ఒక చైర్ ఎక్కే తీసుకోండి ఉండు చెప్పు ఇంకా మనసులో ఓకే. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా రాష్ట్రంలో కష్టపడ్డ వాళ్ళకు పార్టీ గుర్తింపిస్తుందనే దానికి నిదర్శనంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 36 కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యత ఇచ్చి ఈ రోజు నుంచే బాధ్యతలు తీసుకొని పనిచేయమని చెప్పి ఆదేశించిన కార్యక్రమంలో పెద్దలు మా మల్లెడ్డి రంగారెడ్డి గారి సోదరులు మల్లెడ్డి రామరెడ్డి గారు ఆర్ఎన్బి రోడ్ రవాణా కార్పొరేషన్ తీసుకోవడం మాకు చాలా సంతోషం. అదేవిధంగా దీంతో రాష్ట్రంలో ఒక ప్రతి కష్టపడ్డ కార్యకర్తకు పార్టీ గుర్తించి పదవులు ఇస్తుందని చెప్పి నిదర్శనంగా ఇలా పెద్దలు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పేదల పెన్నిధి, రైతు బాంధవుడు, ఎన్నో సంక్షేమ పథకాలతోటి ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఆదర్శంతో నాయకుడిగా నిలిచినటువంటి ఆయన జ్ఞాపకంగా ఇవాళ రాష్ట్రంలో ఈ కార్పొరేషన్ పదవులను నిజంగా ఈరోజు బాధ్యత చేపట్టడం మా అందరి సంతోషం. దీని ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా కష్టపడ్డ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని ఒక నాంది కాబట్టి ముఖ్యంగా మా పెద్దన్న మల్లెడ్డి రంగారెడ్డి గారు, మల్లెడ్డి రామరెడ్డి గారి నాయకత్వంలో ఇంకా కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా పోవాలని చెప్పి తెలుస్తూ ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో పేద ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి రాజశేఖర రెడ్డి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు నిజంగా మన ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు 37 మందిని నియమించి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఈ రాష్ట్రంలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు గుర్తింపు వస్తుంది అనడానికి నిదర్శనంగా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే నియామకాలు జరిగినాయి. నియామకాలు జరిగిన వెంటనే ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జీవో ఇవ్వలేకపోయినారు. ఈరోజు నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే కార్యకర్తలందరూ కూడా 37 మందిని ఈరోజు నియమించిన ఇంకా వేలాది మంది పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు మన ముందున్నారు. వాళ్ళందరికీ ఎక్కడో ఒక దగ్గర రేపు లోకల్ బాడీలలో కానీ రేపు ఇంకా ఉండేటువంటి కార్పొరేషన్లు కానీ కార్పొరేషన్లలో ఉండే డైరెక్టర్లు కానీ వీళ్ళందరినీ కూడా కష్టపడ్డ కార్యకర్తలకే అందుతాయి అనడానికి ఈరోజు
ఈ 37 మంది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పిండు, మనము ఎక్కడో రోజు వచ్చి మనం ముందు కూర్చుని ఉంటున్నాడు కాదు, ముందు ఫీల్డ్లో కూర్చున్న వాళ్ళందరికీ ఫిలప్ చేద్దాము. ఫిలప్ చేసిన తర్వాత మిగతా వాళ్ళను కూడా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళను మనము తప్పకుండా వాళ్ళకు ఎక్కడో ఒక దగ్గర పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. కార్యకర్తల బలం ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది అనేటువంటి మాట మీ అందరికీ నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మనం చూసినాం, మొన్నటి వరకు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీకి 100 రోజుల్లో కార్యకర్తలు కాదు నిలబడడానికి దొరికినటువంటి వ్యక్తులను చూసినాం. అంటే కార్యకర్తలు లేకపోతే పార్టీకి బలము లేదు అనడానికి మొన్న జరిగినటువంటి 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీకి చెప్పినటువంటి బుద్ధి మనం చూసినాం. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా, కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పదవులు ఇవ్వాలనేటువంటి ఉద్దేశమే ఈరోజు ఛార్జ్ తీసుకున్నటువంటి అందరి చైర్మన్లను నేను అభినందిస్తున్నా. వాళ్ళతో పాటు రామరెడ్డిని కూడా ఇక్కడ మరి యొక్క రోడ్లకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఇది. నిజంగా ఈ రాష్ట్రంలో రోడ్లకు అసలు ఈరోజు ఎక్కడ కూడా చక్కగా రోడ్లు లేవు. ఈ కార్పొరేషన్ ద్వారా రోడ్లన్నా బాగుపడతాయని మేమంతా ఆశిస్తున్నాం. అందుకే ఈరోజు ఈ యొక్క రాజశేఖర రెడ్డి జన్మదినాన ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం అనేది మనందరికీ సంతోషకరం. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నేను ఇక్కడ మదన్న వచ్చిండు, ఐలయ్య గారు వచ్చిండ్రు, మిగతా రాము, చాలామంది కార్యకర్తలందరూ, నాయకులందరూ వచ్చారు. వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూనే మరి వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఉండేటువంటి మరి రాష్ట్రానికి చైర్మన్గా ఉన్నటువంటి మదన్న కానీ, మా విప్పుగా ఉన్నటువంటి ఐలయ్య కానీ, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రెడ్డి 75వ జన్మదిన సందర్భంగా గత 3 నెలల సంది కార్పొరేషన్ చైర్మన్ అనౌన్స్ చేసిన ఈ అవకాశం కొరకు ఆపి ఈరోజు రాజశేఖర రెడ్డి జన్మదినం రోజున మాకు ఇవ్వడం నిజంగా కూడా మాకు సంతోషకరం. రాజశేఖర రెడ్డి 2003లో 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలన్నీ పరిష్కరించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా బీర్లా ఎల్లన్న గారు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మదన్న గారు, రాముగౌడ్ గారు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ వచ్చి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పి ఇంకా బాధ్యతలు పెంచినట్లయింది. ఖచ్చితంగా నాకు ఏ బాధ్యతలు అప్పచెప్పినా వీళ్ళందరి ఆశీస్సులతోటి తప్పకుండా కష్టపడి పనిచేస్తాం. ఇవాళ నాకు ఈ పదవి ఇచ్చిర్రంటే ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నాతో పాటు పనిచేసిన ప్రతి కార్యకర్తకు పదవి ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాం. వాళ్ళకు కూడా కష్టపడ్డోళ్ళకు మరి మదన్న కూడా అందరినీ చూశాడు. కష్టపడ్డోళ్ళందరినీ కూడా మరి ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఇది చేస్తారన్న నమ్మకం, విశ్వాసం మాకు కూడా ఉంది. ఖచ్చితంగా ఈ బాధ్యతలు ఒక బాధ్యతగా పనిచేస్తామని సందర్భంగా మనవి చేస్తాం. మనందరికీ పెద్ద నాయకుడు